మనం నిత్యం వంటకాల్లో ఏదో ఒక రూపంలో జీలకర్రను వినియోగిస్తూనే ఉంటాం. మసాలాలు, వేపుళ్ళు, పచ్చళ్ళు, రసం, సాంబారు ఇలా ఎన్నో రకాల వంటల్లో జీలకర్రను తప్పకుండా వేస్తాం. అయితే ఈ జీలకర్రకు ఉన్న ప్రత్యేకత, మంచి గుణాలు తెలిస్తే రోజు దీన్ని మీ మెనూలో చేర్చుతారు. ముఖ్యంగా స్థూలకాయంతో, అధిక బరువుతో బాధపడుతున్న వారు రోజు చిటికెడు జీలకర్రతో చాలా తక్కువ రోజుల్లోనే పరిష్కారం పొందవచ్చని కొన్ని అధ్యయనాలు తెలుపుతున్నాయి. జీలకర్ర వల్ల బరువు తగ్గుతుందని, కొవ్వును తగ్గించడంతో పాటు చెడు కొవ్వును చేరకుండా కాపాడుతుందని తాజా పరిశోధనలో తేలింది. జీర, అరటిపండు మిశ్రమం కూడా మీ వెయిట్‌ని తగ్గించేందుకు బాగా ఉపయోగపడుతుంది. జీలకర్రలో ఉండే థెమోల్, ఇతరత్రా నూనెలు ఆహారం జీర్ణమయ్యేందుకు ఉపయోగపడతాయి. ఎప్పుడైనా అజీర్ణంతో బాధపడితే జీలకర్ర టీ తాగండి. ఒక గ్లాసు నీళ్ళల్లో ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి బ్రౌన్ కలర్లోకి మారే వరకు మరిగించండి. మరీ వేడిగా కాకుండా గోరువెచ్చగా ఉన్నప్పుడు దాన్ని జీలకర్ర టీలా తాగండి. 2 స్పూన్ల జీలకర్రను ఒక గ్లాసుడు నీటిలో రాత్రంతా నానబెట్టి ఉదయం టీలా తాగండి. అందులోని జీలకర్రను చప్పరించి ఊసేయండి. ఇలా రోజు చేస్తే తప్పకుండా బరువు తగ్గుతారు. అలా కష్టం అనుకుంటే ఆహారంతో పాటు తీసుకోండి. 5 గ్రాముల పెరుగులో ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని తిన్నా కూడా బరువు తగ్గుతారు. రుచిగా తినాలనుకునేవారు 3 గ్రాముల జీలకర్రను నీటిలో వేసి కాస్త తేనె కలిపి రోజు తీసుకోండి. లేదా బ్రౌన్ రైస్, వెజిటబుల్ సూప్లో ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని తీసుకోండి. అల్లం, నిమ్మకాయలతో కలిపి తీసుకుంటే ఇంకా మంచి ఫలితం కనపడవచ్చు. క్యారెట్లు, కొన్ని కూరగాయలను ముక్కలుగా కోసి ఉడికించండి. అందులో నిమ్మ, అల్లం మిశ్రమాన్ని వేసి దానిపైన జీలకర్ర పౌడర్ని చల్లి రోజు రాత్రి వేళలో తింటే తప్పకుండా బరువు తగ్గుతారు. ఇలా 15 రోజుల పాటు పాటిస్తే తప్పకుండా మీ బరువులో మార్పు కనపడుతుంది. జీలకర్ర పొట్ట వద్ద పేరుకుపోయే చెడు కొవ్వును కరిగిస్తుంది అని పరిశోధనలు తెలుపుతున్నాయి. జీలకర్ర ద్రవాన్ని తాగితే ఆ రోజంతా మీరు ఫ్రెష్గా ఉంటారు. జీలకర్ర క్యాన్సర్పై కూడా పోరాడుతుంది. శరీరంలోని గెడ్డలను నివారించే శక్తి దీనికి ఉంది. నల్ల జీలకర్రలో కూడా ఈ గుణాలు ఎక్కువగా ఉన్నట్టు తెలిసింది. జీలకర్రలో ఉండే పొటాషియం హార్ట్ పేషెంట్లకు మేలు చేస్తుంది. బీపీ, హార్ట్ రేట్లను నియంత్రిస్తుంది. శ్వాస సమస్యలు, వాపు, జాయింట్ ఇన్ఫెక్షన్లు, పేగు సంబంధిత వ్యాధులు, కంటి సమస్యలు, పంటి నొప్పికి ఇది మంచి ఔషధం. వళ్ళు వేడెక్కడం, దురదలు రావడం వంటి సమస్యలు ఏర్పడితే నీటిలో వేసి మరిగించి చల్లారిన తర్వాత ఆ నీటితో స్నానం చేయండి. జీలకర్ర ఏకాగ్రతను పెంచుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. జీలకర్ర పొడి క్యాన్సర్ ప్రభావాన్ని తగ్గిస్తుంది. రక్తపోటును, గుండె కొట్టుకునే వేగాన్ని సమతూకంలో ఉంచుతుంది. కొత్తిమీరలో జీలకర్ర పొడి, ఉప్పు వేసి కలిపి తాగితే జీర్ణశక్తి పెంపొందుతుంది. కడుపులోని గ్యాస్ని బయటికి నెట్టివేస్తుంది. అరటిపండును తీసుకొని దాన్ని బాగా నలిపి దాంట్లో జీలకర్ర పొడిని కలిపి తింటే హాయిగా నిద్రపడుతుంది. జీలకర్ర రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్స్ గుణాన్ని కలిగి ఉండడం వల్ల శరీరంలో చేరిన మురికిని, ఫ్రీ రాడికల్స్ని తొలగించి వ్యాధులను తట్టుకునే విధంగా శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. జీలకర్ర కాలేయంలో పైత్యరసం తయారవటాన్ని ప్రోత్సహిస్తుంది. పైత్యరసం ఫ్యాట్స్ని విచ్ఛిన్నం చేయటంలో, పోషకాలను గ్రహించటంలో సహాయపడుతుంది. దీనివల్ల జీర్ణక్రియ రేటు పెరుగుతుంది.